ఒక్కొక్కసారి జడా శ్రవణ్ కుమార్ గారిని చూస్తూ ఉంటే ముచ్చటేస్తూ ఉంటుంది. చాలా బాగా మాట్లాడతాడు, చాలా పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడతాడు. నిన్న ఒక సభ పెట్టుకున్నారు, మాలల సింహగర్జన ఏదో పెట్టుకున్నారు. మొత్తానికి పెట్టుకొని జడా శ్రవణ్ కుమార్ గారు ఏం మాట్లాడతారంటే, టీడీపీని భూస్థాపితం చేస్తా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్కి నిద్ర లేకుండా చేస్తా, మీరు నా వెంటుకు కూడా వేయలేరు, నన్ను టచ్ కూడా చేయలేరు. జడా శ్రవణ్ కుమార్ మాస్ వార్నింగ్. జగన్మోహన్ రెడ్డి ఏదైనా అంటే మనసు రాదన్నమాట, అదో రకమైన ప్రేమ. ఈ పనోడికి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఏంటంటే ఇదిగో ఇక్కడ ఉంటే చూడండి, శ్రవణ్ కుమార్ జడా 416 ఓట్లు వచ్చినాయి. నీకు వచ్చిన ఓట్లు ఎన్ని? నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఒక నియోజకవర్గంలో నీకు వచ్చిన ఓట్లు 416. మనం మాట్లాడేటప్పుడు మనకు వచ్చిన ఓట్లు ఏదైతే ఉన్నాయో ఆ 416 వాటిని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి. చాలా మాటలు మాట్లాడాడు అన్న, మామూలు మాటలు కాదు. మాలల పంతం చంద్రబాబు అంతం, అంటే చంద్రబాబు నాయుడు గారు అంతం, మాలల పంతం అంట. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ కూడా మొదటి శత్రువు అంట, జగన్మోహన్ రెడ్డి 2వ శత్రువు అంట, పవన్ కళ్యాణ్ గారు 3వ శత్రువు అంట, మోడీ గారు 4వ శత్రువు అంట. మీకు శత్రువులు అవ్వచ్చేమో, ఎందుకంటే ఈయన గత అంటే ఈ 24కు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి తాడికొండ టికెట్ ఆశించాడు. ఇవ్వలా. అది ఎప్పుడైతే ఇవ్వను అన్నారో అప్పుడు కానించి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, కూటమికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే 2014 నుంచి 2019 వరకు కూడా వ్యతిరేకంగానే మాట్లాడాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కాస్త అటెన్షన్ వచ్చింది కదా, కాస్త మనకు పేరు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో మొదలెట్టాడు. అదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి భజన చేయడం మొదలుపెట్టాడు. టికెట్ ఇవ్వని తర్వాత వ్యతిరేకించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఒకనొక సందర్భంలో ఏహా టీవీలో ఏదో అనుకుంటా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, లేదంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు తెలియదు కానీ, మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు కదా, ఇప్పుడు మీరు ఏదైతే విమర్శిస్తున్నారో TV5, ABN, ఈనాడు అని చెప్పేసి అని ఆ ఛానల్స్లోనే కూర్చొని మాట్లాడారు కదా అని అడిగితే, నాకు రాజకీయంగా ఎదగాలని కోరుకుంది. నేను ఎప్పుడు రాజకీయ అరంగేట్రం చేయాలి, ఇప్పుడు ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలని నాకు తెలుసు, నా వ్యూహం నాకు ఉంటుందని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు కూడా సేమ్ అంతే. ఆయన రాజకీయ లబ్ధి కోసం, ఆయన స్వలాభం కోసం మన వాళ్ళందరినీ ఒక మీటింగ్ పెట్టేసుకొని అక్కడ అందరిని పిలిచేసి మాలందరికీ చంద్రబాబు నాయుడు గారి శత్రువనో, జగన్మోహన్ రెడ్డి శత్రువనో, లేదంటే పవన్ కళ్యాణ్ గారి శత్రువనో, మోడీ గారి శత్రువనో చెప్పేసి వీళ్ళు ఎదగడమే తప్పితే వీళ్ళ వల్ల కులానికి కానీ వీళ్ళ అనుచరులకు కానీ అలాంటి ఉపయోగం ఉండదు, ఎవరికి ఉండదండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాగుపడ్డ దళితులు ఉన్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఎంతో కొంతమంది దళితులు బాగుపడ్డ వాళ్ళు ఉండే ఉంటారు. అలాగే అన్ని పార్టీల్లోనే ఉంటారు, అన్ని పార్టీల్లో కూడా లబ్ధి పొందే ఉంటారు. కానీ వీళ్ళు మాత్రమే రాజకీయ నిరుద్యోగులు మాట. ఎందుకు వచ్చిన పనికి మాటలు మనకు అయ్యి రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదండి. మనం ఒక సభ పెట్టేసుకున్నాం, తప్పులేదు, సభ పెట్టుకోవడం తప్పులేదు. మీ విధానాలు బాగున్నాయి, మీ కార్యాచరణ ఏంటో చెప్పాలి, మనం ఎలా బాగుపడాలో అది చెప్పాలి. దాని గురించి మాట్లాడారంటే ఈయన మాట్లాడినా, లేకపోతే హర్షకుమార్ గారు మాట్లాడినా, ఇంకొక ఆయన ఎవరో పేరు ఉంది రెంజర్ల రాజేష్ ఎవరో ఆయన మాట్లాడినా, మనకు వాళ్ళ శత్రువు, మనకి వీళ్ళ శత్రువు, మనకి వీళ్ళ శత్రువు, ఇలా అందరినీ శత్రువులు చేసి చూపించడం తప్పితే విధానాల పరంగా ఎప్పుడైనా మాట్లాడుకున్నారా సభలో? ఏమండి? సరే, మీ ఇష్టం, వర్గీకరణ వ్యతిరేకించుకుంటారా లేదంటే స్వాగతిస్తారా అనేది పక్కన పెట్టేస్తే మీ స్వలాభాల కోసం రెచ్చగొట్టేకూడదండి జనాన్ని. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు బాగా రెచ్చగొట్టేస్తారు, మీ వెనకాతలు మేము ఉన్నామంటారు, కింద గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి వేరే. ఎంతసేపు ఆర్థికంగానో రాజకీయంగానో మీ ఎదుగుదల కోసం చూసుకొని మనం ఇలాంటి ప్రసంగాలు చేయడం కరెక్ట్ కాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరికి శత్రువులు ఏం కాదండి. రాజకీయాల్లో ఎవరికి శాశ్వత శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిన వ్యక్తి, మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని పొగిడిన వ్యక్తి కూడా ఈ వ్యక్తే. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాడు, పొగిడాడు, చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిసాడు, టికెట్ ఆశించాడు.
టికెట్ ఇవ్వను అన్న తర్వాత మళ్ళీ వ్యతిరేకించడం మొదలుపెట్టాడు. నువ్వు ఏ ఛానల్స్లో అయితే కూర్చొని చంద్రబాబు నాయుడు గారికి భజన చేశాడో మళ్ళీ అదే ఛానల్స్ని సాక్షిలోని లేదంటే జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూర్చొని ఆ మీడియాని విమర్శించాడు. అంటే ఏంటి? ఇవన్నీ కూడా తన రాజకీయ ఎదుగుదలలో భాగంగా తను వేసుకున్న వ్యూహం మాట, అంటే తను రచించుకున్న వ్యూహం మాట. ఇగో ఈ సందర్భంలో నేను పలానా వ్యక్తిని విమర్శించాలి, సో మా నోళ్ళను రెచ్చగొట్టేయాలి, నాకు కాస్త హైప్ వచ్చిద్ది, నాకు ఇంకాస్త కొద్ది పేరు వచ్చిద్ది, ఎవరో ఒకరు పిలిచి ఏ ఎమ్మెల్యేను ఏ మంత్రులు చేసేస్తారో పైగా అది కూడా చెప్పుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారంట ఈయన్ని ఎమ్మెల్యేని చేస్తాను, ఆ తర్వాత మంత్రి పదవి ఇస్తానని చెప్పేసానంటే నీ ఎమ్మెల్యే నీ మంత్రి పదవి నాకు ఖాళీ గోటుతో సమానం, నాకు అవసరం లేదు, నేను ఏ రాజకీయ పార్టీల ద్వారా అసెంబ్లీలోకి నేను అడుగు పెట్టాలని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి లీడర్లు కరువా? తెలుగుదేశం పార్టీలో నాయకులు కరువా అయ్యా? 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ, 40 సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీకి నాయకులు కరువా? నాయకులు లేరా? నిన్ను తీసుకురావాలా? ఏది నీ పన్ను పడతాను ఇక్కడ చూపించాను కదా నేను. తమకు వచ్చిన ఓట్లు ఒకసారి మార్క్ చేస్తా, అందరికీ కనబడుతుందేమో. ఇదిగో నీకు వచ్చిన ఓట్లు 416. ఎవడిచ్చేస్తాను నీకు మంత్రి పదవి? ఇది 416 ఓట్లకి నేను ఎమ్మెల్యేని చేసేసి నీకు మంత్రి పదవి ఇచ్చేస్తారా? లేదంటే ఎమ్మెల్యేని చేసి నీకు మంత్రి ఇచ్చేస్తారా? ఏమైనా బుర్రండి ఏమైనా మాట్లాడుతున్నావా? అంటే మనం చెప్పేటప్పుడు వాస్తవాలకి కాస్త దగ్గరగా ఉండాలి, మరి అక్కడెక్కడో ఉండకూడదు. మనం ఒక మాట చెప్తున్నామంటే జనాలను నమ్మేటట్టన్నా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారంట ఈ 416 ఓట్లు వచ్చిన పన్నుని పిలిచేసి నీకు మంత్రి పదవి ఇచ్చేస్తాను, నేను ఎమ్మెల్యేని చేస్తానని చెప్పాడా? అంటే ఎవరికి ఎంత బలం ఉంది, ఎవరికి ఎంత పేరు ఉంది, ఎవరు ఎలాంటి వ్యక్తులు అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? 416 ఓట్లు సంపాదించిన నువ్వే రాజకీయంగా ఎలా ఎదగాలని వ్యూహాలు, పైగా ప్లాన్లో పథకాలు వేసేస్తుంటే నీలాగే చంద్రబాబు నాయుడు గారికో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికో లేదంటే పవన్ కళ్యాణ్ గారికో వాళ్ళకు ఉండవా? అంటే నువ్వు ఒక్కడవే మేధావా? అంటే ఈయన మేధావంట, ఈయన ఎప్పుడు ఎవరిని ఎలా విమర్శించాలి, ఏ విధంగా మళ్ళీ బయటకు వచ్చేయాలి, మళ్ళీ ఎలా తిట్టాలి, మళ్ళీ ఎలా పొగడాలి, అవన్నీ కూడా ఆయన రాజకీయ ఎదుగుదలలో భాగం అంట. అవే ఎత్తుగడలో నీకు ఏ విధమైన ప్లాన్స్ ఉన్నాయో అలాంటివి అందరికీ ఉంటాయి. అవి బాబు నువ్వు ప్లాన్ వేయగానే పడిపోతారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నీకంటే 4 ఆకులు ఎక్కువేసేది వేరు రాజకీయాల్లో. ఇంకా మనమంటే నిన్నగాక మొన్న వచ్చి బచ్చాగాలు ఏది పడితే మాట్లాడేస్తున్నాం, కానీ మనకే కాదు ప్లాన్లు, మనకే కాదు వ్యూహాలు అందరికీ ఉంటాయి. నీ ప్లాన్లు నువ్వు అమలు చేస్తూ ఉంటే వాళ్ళకు ఉంటాయి. అసలు నిన్ను లెక్కేసేయరండి, బాగా గుర్తుపెట్టుకోండి. జడా శ్రవణ్ కుమార్ అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, అసలు నిన్ను లెక్కేసేది నిన్ను. ఎందుకంటే నీ సంగతి బాగా తెలుసు అందరికీ కూడా. ఎప్పుడు ఎలా మాట్లాడతావో, ఎవరికి సపోర్ట్ చేస్తావో, ఎవరిని విమర్శిస్తావో నీకే తెలియదు. ఏమన్నా అంటే అది నా రాజకీయ ఎదుగుదలలో భాగం అంటావు. అలాగే అందరికీ ఉంటాయి. కాబట్టి దయచేసి నోరు పారేసుకోవద్దు. నోరు పారేసుకొని మన కులాన్నో, మన అనుచరులను, మన వర్గాన్నో రెచ్చగొట్టేసి వాళ్ళ వల్ల నువ్వు స్వలాభం పొందాలని చెప్పని చూడొద్దు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఇలాంటి వ్యక్తులు చేసే వ్యాఖ్యలు ఎప్పుడైనా సరే వాళ్ళ స్వలాభాల కోసమే ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఈయన పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి సభ ఎక్కడైనా ఎప్పుడైనా పెట్టుకున్నారా మీరు? అసలు హర్షకుమార్ గారు కానీ, మీరు కానీ, ఆ రేంజర్ల రాజేష్ అంతే అనుకుంటా, రాజేష్ అనుకుంటాను, ఆయన కానీ ఎప్పుడైనా సరే ఇలా పెద్ద సభ పెట్టేసుకుని ఏ రోజైనా మాట్లాడారా? దళితుల పైన దాడులు జరిగాయి, చంపేసి డోర్ డెలివరీలు చేశారు, ఇంటికి పార్సిల్ పంపించారు, ఎక్కడికెక్కడికి అనదొక్కడివే. డాక్టర్ సుధాకర్ కానించి అందరినీ తొక్కుకుంటా హింసించి సీతనారులో శిరోమణన కేసు ఒకటి, వాటిపైన ఇలాంటి ఒక సభ పెట్టుకుని ఏ రోజైనా స్పందించగలిగారా? లేదు. ఎందుకు? కేసులు ఎట్లా అవ్వలేతాడనా? జగన్మోహన్ రెడ్డి అంటే భయమా కదా? మరి ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా పెట్టుకోగలుగుతున్నారు కదా, ఇంక మిమ్మల్ని ఎవరు దొక్కేస్తున్నాడు ఇక్కడ? ఇగో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు దళితులు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు.
మంత్రులుగా చేసారు. మీరు ఖాళీ రాజకీయ నిరుద్యోగులు అంతే, రెచ్చగొట్టేసి మనం పబ్బం గడిపేసుకోవాలని చెప్పేసి అని. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ మాట ఇది. ఇంకెప్పుడు కూడా ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమాకండి. తెలుగుదేశాన్ని భూస్థాపించి చేస్తా, ఎవడో నన్ను ఇంటికి పీకలేడు, సేమ్ డైలాగులు ఉంటాయి ఇక్కడ. ఎవడింటికులు పీకేడు, ఆడి పీక్కోవడానికి టైం ఉండదు అక్కడ. బాగా గుర్తుపెట్టుకోండి, ఆడింటికి ఆడి పీక్కోవడానికే టైం ఉండదు. నువ్వు ఎవడో ఇంటికి నేను పీకేస్తానంటే హాస్యాస్పదం, నవ్వుతారంతే. ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి మాటలు తెలుగుదేశం పార్టీ ఎన్నో సంవత్సరాలుగా చూస్తుంది, ఇప్పటి నుంచి కాదు.